హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మనం ఏదైనా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్స్లో ఏమైనా మాల్వేర్స్ కానీ వైరస్ కానీ ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మన ఇండియాకి చైనాకి మధ్య ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ గొడవల వల్ల కొంతమంది వరల్డ్ వార్ 3 జరిగేందుకు కూడా అవకాశం ఉందేమో అనుకుంటున్నారు. వరల్డ్ వార్ 3 జరిగేంత పెద్ద సిచ్యువేషన్సే వస్తే దానికన్నా ముందు సైబర్ వార్ అనేది ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా 19th సెంచరీలో లేము, 21st సెంచరీలో ఉన్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చైనా దగ్గర వరల్డ్లోనే టాప్ హ్యాకర్స్ అందరూ ఉన్నారు. సో మనకి సైబర్ వార్ జరిగేందుకు అవకాశం ఉంది. సైబర్ వార్ అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే మనకు తెలియకుండా మన డేటాని హ్యాక్ చేసి దాన్ని మిస్యూజ్ చేయడం. మనం ప్రతిరోజు కొత్త సాఫ్ట్వేర్స్ని యాప్స్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. మేబీ మన డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్స్లో యాప్స్లో కొన్ని మాల్వేర్స్ లాంటి వైరస్ లాంటివి ఉండిండొచ్చు. సో మనం డౌన్లోడ్ చేసిన యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అందులో ఏమైనా మాల్వేర్ లేదా వైరస్ లాంటివి ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. అందుకని నేను నా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఒక మోడ్ ఏపీకేని డౌన్లోడ్ చేసి అందులో ఏమన్నా మాల్వేర్స్ లేదా వైరస్ లాంటివి ఉన్నాయో లేదో టెస్ట్ చేసి నీకు చూపిస్తాను. సో అందుకోసం నేను జీబీ వాట్సాప్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ జీబీ వాట్సాప్ అనేది ప్లేస్టోర్లో దొరకదు ఫ్రెండ్స్. దానికోసం బయట సైట్స్లో ఉంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ జీబీ వాట్సాప్ అనేది ఒక మోడ్ ఏపీకే ఫ్రెండ్స్. మోడ్ ఏపీకే అంటే మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఒరిజినల్ ఏపీకే. ఈ మోడ్ ఏపీకేస్ అనేవి అంతగా సేఫ్ కాదు ఫ్రెండ్స్. ఈ యాప్ని ఇప్పుడు నేను డౌన్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాప్లో అసలు హార్మ్ఫుల్గా ఏమైనా వైరస్ లేదా మాల్వేర్ లాంటివి ఉందో లేదో తెలుసుకునేందుకు ఒక సైట్లోకి వెళ్ళబోతున్నాను. ఈ సైట్ గురించి హ్యాకర్స్కి, ఎథికల్ హ్యాకర్స్కి, ఇంకా ఎవరికైతే హ్యాకింగ్ గురించి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సైట్ అనేది. ఆ సైట్ ఏంటంటే www.virustotal.com. ఈ సైట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ లేదా యాప్ అనేది ఇన్స్టాల్ చేయడానికి ముందు ఇందులోకి వెళ్ళి మనం మన సాఫ్ట్వేర్ని చెక్ చేసుకోవచ్చు, అందులో ఏమన్నా వైరస్ లేదా మాల్వేర్స్ లాంటివి ఉన్నాయేమో అని. ఇప్పుడు మనకి ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఆ జీబీ వాట్సాప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఈ ఫైల్ని ఫైల్ని ట్యాప్ చేసి సెలెక్ట్ ఫైల్స్ నొక్కి ఆ జీబీ ఫైల్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఈ సైట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఆ ఫైల్ అనేది ఇప్పుడు కంప్యూటింగ్ అవుతుంది. 100% కంప్లీట్ అయితే మనకి దాని యొక్క రిజల్ట్ అనేది చూపిస్తుంది. అందులో ఏమైనా హార్మ్ఫుల్ వైరస్ లేదా మాల్వేర్ లాంటిది ఏదైనా ఉందేమో అని. ఇప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటు రెండింటిని డిటెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఆ రెండు ఏంటంటే ట్రోజన్, ఆండ్రాయిడ్, ఇంకోటి గ్రే వెనమ్. ఈ ట్రోజన్ అనేది ఒక రకమైన మాల్వేర్ ఫ్రెండ్స్. ఇంకా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి లాస్ట్ చివర్లో బిహేవియర్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి ఫుల్ రిపోర్ట్ అని దాన్ని ట్యాప్ చేస్తే ఆ మాల్వేర్ యొక్క ఫంక్షన్స్ ఏంటో అందులో డీటెయిల్గా రాసుంటారు ఫ్రెండ్స్. ఈ ట్రోజన్ అనేది బ్యాక్ ఎండ్లో మనకు తెలియకుండా ఏమేం చేస్తుందో ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. దీని యొక్క డీటెయిల్స్ ఇన్ఫోని మనం చూసినట్టయితే రీడ్ డేటా బేస్ లైక్ కాంటాక్ట్స్ అంటే ఇది మన కాంటాక్ట్స్ డీటెయిల్స్ని అన్నిటిని రీడ్ చేయగలుగుతుంది. ఇంకా కెమెరాని ఆడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా చాలా ఫంక్షన్స్ దీనికి ఉన్నాయి. ఇక్కడ దీని కింద బిహేవియర్ అని ఇచ్చారు. అక్కడ రన్ టైమ్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయో దాన్ని చూసి ఇంకా మనం క్లారిటీగా దాని గురించి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఏది డౌన్లోడ్ చేసినా ఇందులో చెక్ చేసుకోండి. ఇలాంటి సాఫ్ట్వేర్స్ని యాప్స్ని ఇన్స్టాల్ చేయకండి. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.